అతను ఒక సేవకుడు, దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉంటాడు. 2 బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు. 17-18 సంవత్సరాల వయసు వచ్చింది. రేపో మాపో సేవలో జాయిన్ కావాలి. సేవకుడు దూరం నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సేవకురాలు ఆయనకి భోజనం పెట్టిన తర్వాత ఓ ప్రశ్న వేసింది. మన పక్కింటి ఆవిడ ఉంది కదా, ఆమె నా దగ్గర కొంత బంగారాన్ని దాచిపెట్టింది. 2 విలువైన బంగారపు గొలుసులు నా దగ్గర పెట్టింది. అది నేను ప్రతిరోజు ఆ బంగారపు గొలుసులు చూడడం వల్ల నాకు తెలియకుండానే ఆ బంగారపు గొలుసుల మీద నాకు మక్కువ పెరిగింది. ఇప్పుడేమో ఆ పక్కింటి ఆవిడ వచ్చి, నేను మీ దగ్గర కొంతకాలం ఉంచండి అని చెప్పి బంగారపు గొలుసులు ఇచ్చా కదా, 2 గొలుసులు ఇచ్చా కదా, ఆ 2 గొలుసులు నాకు ఇచ్చేసేయండి అని అడుగుతుంది. ఏమండి, అది ఉంచుకోమంటారా లేకపోతే తప్పక ఇవ్వాల్సిందని అంటారా అని చెప్పి అడిగింది. ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, చూడు, ఆ 2 బంగారపు గొలుసులు కొంతకాలం మన దగ్గర ఉంచారు, అవసరమైతే మీరు వాడుకోండి అని చెప్పి అన్నారు. అప్పుడప్పుడు నువ్వు వాడుకుంటూ ఉన్నావు, అది చూసి మురిసిపోతా ఉన్నావు, ఆనందిస్తూ ఉన్నావు. కానీ అది ఎప్పటికైనా వాళ్ళదే కదా, ఆమె కదా ఇచ్చింది. తిరిగి తీసుకుంటానంటే కొంచెం మనసులో కష్టమైనా తిరిగి ఇచ్చేయాల్సిందే కదా. కాబట్టి నా మాట విని ఆ 2 బంగారపు గొలుసులు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేసే. అంతేనంటారండి? అంతే అంటాను. అయితే రండి, ఆ బంగారపు 2 గొలుసులు మన మనస్ఫూర్తిగా తిరిగి ఇచ్చేద్దాం అని అంటే, భోజనం చేసినటువంటి భర్త లేచి ఆ బెడ్రూమ్లోకి వెళితే మంచం మీద 2 బిడ్డలు తల వరకు దుప్పటి మూసి ఉంది. భర్తకి ఏమీ అర్థం కాల. 2 బిడ్డలు తల మీద దుప్పటి మూసి ఎందుకు పెట్టావు? మీరు అన్నారు కదా, ఇచ్చిన వాళ్ళు తిరిగి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం తిరిగి ఇచ్చేయాలి అని అన్నారు కదా. మనం తిరిగి ఇవ్వాల్సిన 2 బంగారాలు మన బిడ్డలేనండి. వీళ్ళిద్దరూ నిన్న రాత్రి ప్రమాదవశాత్తు చనిపోయారండి. ఏమయ్యారట? చనిపోయారు. కానీ ఆ ఇల్లాలు ఎంత తెలివైందో చూడండి. ఆ భర్తకు బిడ్డలంటే ప్రాణమని, ఒకవేళ వీళ్ళకి ఏదైనా అయిందని తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుందని ఎంత తెలివిగా మాట్లాడిందో చూడండి. అయ్యా, దేవుడు కొంతకాలం మన దగ్గర ఉండడానికి ఈ బంగారాలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన బంగారాలను ఆయన తీసేసుకున్నాడు. మనం బాధపడాలా? మనం దేవుడిని ప్రశ్నించాలా? లేక దేవుడి మీద కోపం పెంచుకోవాలా? ఆ మంచం ప్రక్కనే మౌనంగా ఆ భర్త భార్యను మోకరించి, అయ్యా, కనీసం 17-18 సంవత్సరాల వరకు అయినా ఈ బిడ్డలు మా మధ్య బ్రతకడానికి, మాతో ఉండడానికి మధురమైనటువంటి జ్ఞాపకాలు మాకు మిగిల్చి వెళ్ళే అవకాశము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా.